బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ మళ్లీ రీస్టార్ట్ అవుతుందా లేదా దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణానికి ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో ఐపీఎల్ ను మళ్లీ ప్రారంభించే అంశంపైన బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇవాళ బీసీసీఐ దీనిపై ఫ్రాంచైజీ యజమానులు, స్పాన్సర్లు, బ్రాడ్కాస్టింగ్ కంపెనీలతో చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 7న భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. యుద్ధ పరిస్థితులు కొనసాగాయి. దీంతో ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా ఆపివేసింది బీసీసీఐ. ఆ తర్వాత వారం పాటు మ్యాచ్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అంతా భారత్ను వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్వదేశానికి వెళ్లిపోయారు. టోర్నీ వెంటనే తిరిగి ప్రారంభమైతే విదేశీ ఆటగాళ్లు తప్పకుండా భారత్కు వస్తారని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. దీనిపై ఫ్రాంచైజీ ఆటగాళ్లు, వాటాదారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. కేంద్రం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు ఇంకా చేయలేదు. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ తో కలిపి ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, రెండు దేశాలకు సంబంధించి కూడా కొంత ఉద్రిక్త వాతావరణానికి కొంత బ్రేక్ పడినా కానీ ఇరు దేశాలకు సంబంధించి అటు కాల్పుల విరమణ సంబంధించి కూడా చర్చల దశలో కొనసాగుతున్న రేపు ఇరు దేశాలకు సంబంధించిన కీలక భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే యావత్ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది ఐపీఎల్ సంబంధించి కూడా చాలా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మ్యాచ్ జరుగుతుంటుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియా, పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితుల నేపథ్యంలో మే 7వ తారీఖున చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో కూడా ఇటు పంజాబ్ ధర్మశాలలో కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచ్ని అర్ధాంతరంగా ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కొంత దేశ సరిహద్దులో కూడా ఉద్రిక్త వాతావరణం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా ఇక దేశంలో ఐపీఎల్ సంబంధించిన సీజన్ ఈసారి పూర్తిగా రద్దు చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ తర్వాత కొద్దిగా వెనకడుగు వేసి సుమారుగా ఒక వారం రోజుల పాటు విరామం ఇస్తామన్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటలను కూడా మరొకసారి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఈ సీజన్కి సంబంధించి కూడా ఇంకా ప్లే ఆఫ్ మ్యాచ్తో పాటు 16 మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో వాటిని కుదించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇండియా, పాకిస్తాన్ మధ్య కూడా కొంత కాల్పుల ఒప్పందం విషయానికి రావడం, రేపు ఇరు దేశాలకు సంబంధించిన ఆర్మీ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా భేటీ అవుతున్న నేపథ్యంలో తిరిగి మరొకసారి దేశ సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా కొంత శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లో వివిధ దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళంతా కూడా ప్రస్తుతానికి పాల్గొంటున్నారు. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది వివిధ జట్లకు సంబంధించిన విదేశీ ఆటగాళ్ళు కూడా స్వస్థలాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడే ఉన్నారు. కాబట్టి రేపటి చర్చల తర్వాత కూడా మరొకసారి బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా రీస్టార్ట్ చేసేందుకు కొంత కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించి కూడా కాల్పుల ఒప్పందానికి సంబంధించి కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి. తర్వాత కూడా మరొకసారి పాక్ ఆర్మీ కవింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రేపు కీలకంగా ఇరు దేశాలకు సంబంధించిన ఆర్మీ ఉన్నతాధికారుల హాట్లైన్లో చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక స్పష్టత వస్తే బీసీసీఐ కూడా తిరిగి మరొకసారి దేశంలోని ఇప్పుడు ఇంకా పెండింగ్లో ఉన్న మ్యాచ్లకు సంబంధించి కూడా సాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో రీస్టార్ట్ చేస్తే గత షెడ్యూల్ని ఆ విధంగా వాటి కొంత డేట్ చేంజ్ చేసి అదే గ్రౌండ్లో నిర్వహిస్తుందా, లేకపోతే వాటిని దక్షిణాది రాష్ట్రాలకు మార్చి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బీసీసీఐ ఇటు ఐపీఎల్ సంబంధించిన నిర్వాహకులు కూడా చర్చలు చేస్తున్నారు. ఫ్రాంచైజింగ్స్ కూడా చర్చ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపటి పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ని పూర్తిగా రీస్టార్ట్ చేయాలా, కుదించాలని కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ దేశంలో ఈ సీజన్కి సంబంధించి మిగిలిన 16 మ్యాచ్లు కూడా నిర్వహించే పరిస్థితి రాకపోతే మరొక చోట వీటి నిర్వహించే అవకాశం ఉంటుంది లేదా కూడా కొంత స్పష్టత రావాలి. ప్రస్తుతానికైతే ఇరు బీసీసీఐతో పాటు ఐపీఎల్, అదేవిధంగా ఫ్రాంచైజింగ్, వాటాదారులు, ఇటు బ్రాడ్కాస్టర్లు కూడా ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా నిశ్చయంగా పరిస్థితుంది. కాబట్టి మరికొద్ది గంటల్లో రేపు సాయంత్రానికి ఐపీఎల్ మ్యాచ్ల మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ కిరణ్.